హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, అసలకి డేటాబేస్ అంటే ఏమిటి? అసలు డేటాబేస్‌ని ఎందుకు యూజ్ చేయాలి? అండ్ ఎస్‌క్యూఎల్ అంటే ఏంటిది? న్యూఎస్‌క్యూఎల్ అంటే ఏంటిది? అండ్ ఈ రెండిటి మధ్య ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కి, న్యూఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కి డిఫరెన్స్ ఏంటిది? అండ్ వాటి గురించి మొత్తం గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. సో, ఇదొక ఎట్లా అంటే ఒక ఇంట్రడక్షన్ వీడియో అనమాట. అసలు డేటాబేస్ అంటే ఏంటి? ఎట్లా యూజ్ చేయాలి వాటన్నిటికి. సో, డేటాబేస్‌ని ఎందుకు వాడాలి? అసలు డేటాబేస్ అంటే ఏంటిది? డేటాబేస్ లేకుండా మనకు వర్క్ అవ్వదా అంటే, అవుతది. మనం డేటాబేస్ అసలు ఫస్ట్ డేటాబేస్ అంటే ఏందంటే, మనకి ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి ఒక్క డేటా మొత్తం ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటదనమాట. ఫైనల్‌గా అయితే ఒక డేటాబేస్‌లో ఈ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటది. అక్కడి నుంచి మనకి డేటా మనం రిట్రీవ్ చేసుకొని ఆ డేటాని యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఏదైనా అప్లికేషన్ తీసుకోండి. జస్ట్ సింపుల్ అప్లికేషన్. ఇప్పుడు ఫేస్‌బుక్ అప్లికేషన్ తీసుకోండి. మనకు పోస్ట్‌లు అన్నీ కనిపిస్తుంటాయి గదా! అదంతా గూడా ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటదనమాట. ఆ డేటాబేస్ నుంచి మనం ఫెచ్ చేసుకుంటాం. ఇమేజెస్ అనేది సెపరేట్‌గా స్టోరేజ్‌లో స్టోర్ అయితాయనమాట. ఆ డేటాబేస్‌లో ఇమేజెస్ స్టోర్ అవ్వవు. దానికి ఫైల్ స్టోరేజ్, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరేజెస్ ఉంటాయి. అందులో స్టోర్ అయ్యి ఉంటది. దానికి జస్ట్ ఆ స్టోర్ అయిన ఇమేజ్ ఉంటది గదా! ఆ ఇమేజ్ యొక్క పాత్ మాత్రం లైక్ యూఆర్ఎల్ మాత్రం డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటదనమాట. ఆ కరస్పాండింగ్ పోస్ట్ లెక్క. సో, మనం ప్రతి ఒక్క దాన్ని డేటాబేస్‌లోనే ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మనకి గూగుల్ ఎక్సెల్ ఉంది, స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి. మనకి మనకి చాలా ఫైల్స్ ఉంటాయి. వాటిలో పెట్టుకోవచ్చు గదా! ఎందుకు డేటాబేస్‌లోనే ఎందుకు స్టోర్ చేసుకోవాలంటే, చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం నోట్‌ప్యాడ్‌లో గూడా మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రెడ్ షీటు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. హార్డ్ డిస్క్‌లో లెక్క స్టోర్ చేసుకోవచ్చు. కానీ డేటాబేస్‌లోనే ఎందుకు స్టోర్ చేసుకోవాలంటే, ఇక్కడ మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు స్ప్రెడ్‌షీట్‌లో మన డేటా ఒక 1000 రికార్డ్స్ సేవ్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మన డేటాని సపోజ్ ఒక పర్టిక్యులర్ రికార్డ్ 500 రికార్డ్, యూజర్ రికార్డ్ లైక్ ఆ 1000 దాంట్లోంచి ఒక పర్టిక్యులర్ రికార్డ్ మనం ఫెచ్ చేసి అప్లికేషన్‌లో గాని ఎక్కడైనా చూపించాలి. అప్పుడేమైతదంటే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, మనం 1000 రికార్డ్స్‌ని మొత్తం రీడ్ చేయడానికి చాలా టైం పడతదనమాట. అండ్ అదంతా ఒక స్ట్రక్చర్‌లో ఉండదు. అట్లా నోట్‌ప్యాడ్‌లో గూడా అంతే. ఒక డేటాని మనం పెట్టుకోవచ్చు. కానీ రీడ్ చేయాలంటే చాలా హార్డ్. ఇప్పుడు ఒక నోట్‌ప్యాడ్‌లో డేటాని తీసుకోవాలంటే మొత్తం దాన్ని రీడ్ చేసి ప్రతి ఒక్క లైన్ నుంచి రీడ్ చేసుకునే కన్నా అది చాలా టైం తీసుకుంటది. స్ప్రెడ్‌షీట్‌లో గూడా అంతే అనమాట. అండ్ మనం ఇక్కడ రిలేషన్ పెట్టలేమనమాట. సపోజ్ మన కాడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయీస్ అండ్ అనదర్ వన్ ఈస్ సాలరీస్ అని 2 టేబుల్స్ అంటే 2 డిఫరెంట్ డిఫరెంట్ డేటా ఉంది. సో, ఈ రెండిటి మధ్య మనకు రిలేషన్ కావాలి. ఎందుకంటే ఎంప్లాయీస్‌కి ప్రతి ఒక్క సాలరీ టేబుల్ ఏందంటే ఖచ్చితంగా ఒక ఎంప్లాయీకి రిలేటెడ్ అయ్యి ఉంటదనమాట. సో, ఇలాంటి రిలేషన్స్‌ని మనం బయట నోట్‌ప్యాడ్‌లో గాని, ఏదైనా ఒక ఫైల్‌లో గాని, స్ప్రెడ్‌షీట్‌లో గాని ఎక్కడ మనం ఆ రిలేషన్ పెట్టలేము. మనకి కమ్ టు డేటాబేస్‌కొచ్చేకల్లా మనం ఆ రిలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ డేటా మొత్తాన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇప్పుడు మనం నోట్‌ప్యాడ్‌లో పెడితే ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటాం. అలా స్ప్రెడ్‌షీట్‌లో వాటిలన్నిటిలో ఒక పర్టిక్యులర్ స్కీమా అని గాని ఒక స్ట్రక్చర్ గాని ఏముండదు. అదే మనం డేటాబేస్‌లో పెట్టుకుంటే ఏంటంటే మనకి స్ట్రక్చరింగ్ ఉంటదనమాట. ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్డ్ డేటాని ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో పెట్టుకోవచ్చు. అండ్ మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్ ఒస్తది. అండ్ మనం కాంప్లెక్స్ క్వైరీస్‌ని రన్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. అండ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అనమాట. సో, అందుకని మనకి ఎర్లియర్‌గా అంటే అంత ఎగ్జాక్ట్ డేట్ తెలీదు. ఎర్లియర్‌గా ఒక టెక్నాలజీ స్టార్ట్ అయ్యే ముందు డేటానంతా అలానే యూజ్ చేసుకునేవాళ్ళు. ఒక ఫైల్స్‌లో పెట్టుకొని. లేటర్‌గా ఇట్లా డేటాబేస్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత మనకి డేటాబేస్‌లో డిఫరెంట్ డేటా వచ్చినాయన్నమాట. ఒకటి ఎస్‌క్యూఎల్ అని, నాన్ ఎస్‌క్యూఎల్ అని. సో, ఇంకా డిఫరెంట్ డేటాబేసెస్ వచ్చినాయన్నమాట. సో, ఇది డేటాబేస్. డేటాబేస్ ఎందుకంటే మనకి ఫాస్ట్ కోసం, స్ట్రక్చర్ డేటా కోసం, క్విక్ యాక్సెస్ కోసం, డిస్ట్రిబ్యూటెడ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి డేటాబేస్‌లో చాలా ఉన్నాయన్నమాట. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలా పోల్చితే. అందుకని మనకి డేటాబేస్ చాలా పాపులర్ అయిపోయింది. అదనమాట డేటాబేస్ గురించి. మనకు డేటాబేస్‌లోకొస్తే 2 టైప్స్ వినిపిస్తాయన్నమాట. ఒకటి ఎస్‌క్యూఎల్ అని, ఇంకోటి నాన్ ఎస్‌క్యూఎల్ అని. నో ఎస్‌క్యూఎల్ అని. సో, ఎస్‌క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. సో, ఈ ఎస్‌క్యూఎల్ ఎలా వాడతామంటే ఇది ఆర్‌డీబీఎంఎస్‌ని సపోర్ట్ చేస్తదనమాట. ఆర్‌డీబీఎంఎస్ అంటే ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో,
అంటే ఏమిటంటే, ఫస్ట్ ఎస్‌క్యూఎల్ డెఫినిషన్ చూసిన తర్వాత చెప్తా. ఈ ఎస్‌క్యూఎల్ అంటే ఏందంటే, ఇదొక లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి జావా ఉంది. జావాతో మన అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటాం. అండ్ జావాతో ఆండ్రాయిడ్ యాప్స్, ఫ్లటర్ ఉంది. ఆండ్రాయిడ్ యాప్స్ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్ ఉంది. వెబ్ ఫ్రంట్ వ్యూ డిజైన్ చేసుకొని. అలా మనకి డేటాబేస్‌లోంచి లాంగ్వేజ్ డేట్ డేటాబేస్‌లోంచి డేటాని రీడ్ చేయాలంటే మనకొక లాంగ్వేజ్ కావాలి. దానికే ఈ ఎస్‌క్యూఎల్ అనమాట. సో, ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని ఇది ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రొసీజరల్ కైండ్ ఆఫ్ అనమాట. ఎందుకంటే దీన్ని ఒక లైన్ రాస్తాం. లైన్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డేటాబేస్ నుంచి అవుట్‌పుట్ వస్తదనమాట. సో, ఈ ఎస్‌క్యూఎల్ ఏందంటే ఎస్‌క్యూఎల్ ఈజ్ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ స్టోరింగ్, రిట్రీవింగ్, మానిప్యులేటింగ్ డేటా ఇన్ డేటాబేస్. డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే సేవ్ చేసిన డేటాని తీసుకోవడానికి, మళ్ళీ ఆ సేవ్ చేసిన డేటాని లైక్ ఎడిటింగ్, డిలీటింగ్ ఆ ఆపరేషన్స్ అన్నిటిని పెర్ఫార్మ్ చేయడానికి మనం ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌ని వాడతామనమాట. సో, ఈ ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్‌ని ఎక్కడెక్కడ వాడతామంటే మైఎస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ సర్వర్, ఎంఏ ఎంఎస్ యాక్సెస్ అండ్ ఒరాకిల్ అండ్ ఇంకా చాలా డేటాబేస్‌లు ఉంటాయి. వాటన్నిటిలో మనం ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తామనమాట. సో, ఇక్కడ మెయిన్ ఎస్‌క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్‌క్యూఎల్ అనేది ఇదొక ప్రీ డిఫైన్డ్ స్కీమాస్ ఉంటాయనమాట. సో, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డేటాబేస్‌లో ఎలాంటి డేటా స్టోర్ అవ్వాలి. అంటే ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యే డేటాకి సపోజ్ దాని సైజ్ ఎంతుండాలి. అయన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. అండ్ ఎస్‌క్యూఎల్ ఇంకోటేందంటే ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్‌లో ఒక డేటాకి బే ఒక డేటా ఒక డేటా ఒక టేబుల్ ఎస్‌క్యూఎల్‌లో మనకి డేటాబేస్‌లో టేబుల్స్ ఉంటాయనమాట. సో, ఆ టేబుల్స్‌లో ఒక టేబుల్‌కి ఇంకో టేబుల్‌కి మధ్య రిలేషన్ ఉంటదనమాట. సపోజ్ ఇందాక చెప్పా కదా! ఎంప్లాయీస్ సాలరీస్ అని. ఇక్కడ ఈ రెండిటి టేబుల్స్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటదనమాట. సో, ఇక్కడ డేటా మొత్తాన్ని ఎస్‌క్యూఎల్‌కొచ్చేకల్లా టేబుల్స్‌లో స్టోర్ చేసుకుంటారు. టేబుల్స్‌లో రోస్, కాలమ్స్ ఉంటాయి. అండ్ ప్రతి కాలమ్స్‌లో ఫీల్డ్స్ ఉంటాయి. అట్లా స్టోర్ చేసుకుంటామనమాట. ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కొచ్చేసకల్లా. ఇదనమాట ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కి ఎగ్జాంపుల్. ఫస్ట్ డేటాబేస్ ఉంటది. తర్వాత డేటాబేస్‌లో టేబుల్స్ ఉంటాయి. మల్టిపుల్ టేబుల్స్ ఉండొచ్చు. అండ్ డేటాబేసెస్ కూడా మల్టిపుల్ ఉండొచ్చు. డేటాబేస్‌లో టేబుల్స్ ఉంటాయి. మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అండ్ ప్రతి టేబుల్స్‌లో మల్టిపుల్ రోస్, కాలమ్స్ ఉంటాయి. తర్వాత ఫీల్డ్స్ ఉంటాయనమాట. ఇదనమాట. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. లైక్ ఇక్కడ నేను ఇది ఒక ఎంప్లాయీస్ డీబీ. ఎంప్లాయీస్ డేటాబేస్ అనేది ఒకటి తీసుకున్నా. సో, అందులో ఇది టేబుల్ అనమాట. సో, ఈ టేబుల్‌లో ఏంటంటే ఎంప్లాయీస్ టేబుల్ అంటే ఇక్కడ మొత్తం ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. తర్వాత రోకొచ్చేకల్లా ఇది అనమాట. ఇక్కడ అనేది ఒక పర్టిక్యులర్ డేటా మొత్తం కలిగి ఉంటది. హారిజాంటల్‌గా వచ్చేకల్లా కాలమ్ గదా! ఇది ఒక పర్టిక్యులర్ రికార్డ్ మొత్తం డేటా అనమాట. సో, ఇది ఒక పర్టిక్యులర్ మనం దీన్ని ఎంటిటీ అయినా అనొచ్చు, లేకపోతే ఒక రికార్డ్ అయినా అనొచ్చనమాట. ఈ హారిజాంటల్ కాలమ్‌ని. వర్టికల్ అనేది ఒక రిలేటెడ్ డేటా ఉంటది. సో, ఇక్కడ తీసుకుంటే ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ 1 అనేది ఒక ఫీల్డ్, సాయి గోపి అనేది ఒక ఫీల్డ్, ఏజ్ అనేది ఒక ఫీల్డ్, 25 అని ఒకటి ఫీల్డ్. ఇది డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయనమాట. ఇది ఎంప్లాయీస్ టేబుల్. లైక్ ఒక ఎంప్లాయీ నంబర్ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉందనమాట. సాయి గోపి 25 అండ్ వినయ్ 24 అని. అండ్ ఈ ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఉంటాయి. సో, దాన్ని సెపరేట్ టేబుల్‌లో ఉంటాయనమాట. ఇదే టేబుల్‌లో ఉండవు. సెపరేట్ టేబుల్‌లో ఉంటాయి. సో, ఇక్కడికొచ్చాకల్లా ఎంప్లాయీ సాలరీ ఎంత, వాళ్ళ అలవెన్స్‌లు ఎంత, ఎంప్లాయీ నంబర్ అనమాట. సో, ఇక్కడికొచ్చాకల్లా ఏందంటే ఈ టేబుల్‌కి రిలేషన్ ఉంటదనమాట. సపోజ్ ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఉంది గదా! ఆ ఎంప్లాయీ ఐడీ, ఈ ఎంప్లాయీ ఐడీకి ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తామంట. లైక్ ఇది ప్రైమరీ కీ, ఇది ఫారెన్ కీ తీసుకొని ఈ రెండిటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తామనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఒకవేళ అలా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేదంటే అప్పుడు మనం ఈ డేటా మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ గూడా సేవ్ జేసుకోవాలి. సో, అలా లేకుండా మనం ఈ ఆర్‌డీఏబీఎంఎస్‌లో ఏందంటే ఇలా యూజ్ చేసుకుంటే ఈ రెండిటి మధ్య మనం ఒక ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయితదనమాట. సో, ఈ రిలేషన్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎస్‌క్యూఎల్. ఇది ఎస్‌క్యూఎల్ అనమాట. ఇది అబౌట్ ఎస్‌క్యూఎల్. ఇప్పుడు ఇక్కడికొచ్చేసకల్లా నా నా నో ఎస్‌క్యూఎల్ అనమాట. సో, నో ఎస్‌క్యూఎల్ అంటే ఇట్ ఈస్ బియాండ్ ది ఎస్‌క్యూఎల్ అనమాట. సో, ఇది లేటెస్ట్‌గా అంటే ఫస్ట్ మనకి ఎస్‌క్యూఎల్ వచ్చింది. దాని తర్వాత మనకి నో ఎస్‌క్యూఎల్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చారనమాట. సో, వన్ మోర్ థింగ్ ఇక్కడేందంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా మనకి స్కీమా అని ఒకటుంటదనమాట. స్కీమా అంటే ఏందంటే మనం ముందే ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసే ముందు డేటాబేస్ టేబుల్స్‌ని వీటన్నిటిని క్రియేట్ చేసే ముందే డేటాబేస్ వీళ్ళు ఒక డిజైన్‌ని క్రియేట్ చేసుకుంటారనమాట డేటాబేస్‌లో. లైక్ మామూలుగా అయితే మా కంపెనీలో అయితే మా మేనేజర్ క్రియేట్ చేస్తారు.
బయటైతే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి వీళ్ళకి గూడా. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనుకుంటా. లేకపోతే డేటాబేస్ వాళ్ళకి సెపరేట్ ఉంటారనుకుంటా. ఎగ్జాక్ట్‌గా నాకు రోల్స్ తెలీదు. మామూలుగా మా కంపెనీలో అయితే మా మేనేజరే క్రియేట్ చేస్తుండే. అతను ఒరాకిల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేటే. సో, దీనికొక స్కీమా ఉంటదనమాట. స్కీమా అంటే ఏందంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. సో, అంటే ఏందంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడీ ఉంది. ఎంప్లాయీ ఐడీ ఖచ్చితంగా నంబరే ఉండాలని ముందు వాళ్ళు డిఫైన్ చేసేసుకుంటారనమాట. డేటాబేస్ క్రియేట్ చేసే ముందు. ఇంకా అది ఫిక్స్‌డ్ అనమాట. అది చేంజ్ అవ్వదు. సో, మీరెప్పుడైతే డేటాబేస్‌లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా మీరు నంబరే ఇన్సర్ట్ చేయాలి. అండ్ నేమ్‌కొచ్చేకల్లా ఏంటంటే నేమ్‌కొచ్చేకల్లా ఒక స్ట్రింగ్ లాంటిది పెడతారు. వేర్ క్యార్ అంటారు. సో, స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా పెడతారు. ఏజ్‌కొచ్చేకల్లా ఏమో నంబర్ పెడతారనమాట. సో, ఇదేంటంటే ఫిక్స్‌డ్ స్కీమా అనమాట. ఇది ఎప్పటికి చేంజ్ అవ్వదు. ఆ డేటాబేస్‌లో ఆ టేబుల్ ఉన్నంత సేపు, టేబుల్ ఉన్నంత కాలం ఇది ఫిక్స్‌డ్ స్కీమా. కొత్త రికార్డ్స్ వస్తుంటే ఖచ్చితంగా అదే ఫార్మాట్‌లో ఇన్సర్ట్ చేయాలి. అట్లా ఇట్లా అనమాట. ఎస్‌క్యూఎల్‌లోకి వచ్చేకల్లా ఫిక్స్‌డ్ స్కీమా ఉంటదనమాట. ఈ స్కీమా అంటే ఈ రూల్స్. ఏ డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. అంటే లెంత్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 2 క్యారెక్టర్సే ఉండాలి. ఎందుకంటే 2 క్యారెక్టర్సే ఉంటాయి. ఒక 3 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. మాక్సిమం లిమిట్ అయన్నీ మనకి స్కీమాలోకి వస్తాయనమాట. డిజైన్ చేసుకుంటారు. అలా ఇక్కడ ఫిక్స్డ్ స్కీమా వస్తది. మనకి అదే నోఎస్‌క్యూఎల్‌కి వచ్చేకల్లా అది ఉండదనమాట. సో, నోఎస్‌క్యూఎల్‌లో ఎట్లా అంటే, నోఎస్‌క్యూఎల్ అనేది ఇట్స్ బియాండ్ ది ఎస్‌క్యూఎల్ అనమాట. నో ఎస్‌క్యూఎల్. ఇట్ ఈస్ నాట్ యాన్ ఎస్‌క్యూఎల్ అన్నట్టు. అండ్ బియాండ్ ది ఎస్‌క్యూఎల్ అనమాట. సో, ఎస్‌క్యూఎల్‌లో మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది మనం వాటన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి మనకి నోఎస్‌క్యూఎల్ అనేది కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. నోఎస్‌క్యూఎల్ అనే డేటా టైప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నోఎస్‌క్యూఎల్ అంటే ఎట్లా అంటే, ఈ నోఎస్‌క్యూఎల్‌కొచ్చేకల్లా డేటా అంతా ఎట్లా స్టోర్ అయితదంటే, కలెక్షన్స్, డాక్యుమెంట్స్ లెక్క అంటే మొత్తం డాక్యుమెంట్స్ ఫార్మాట్‌లో స్టోర్ అయితదనమాట. మీకు ఒకవేళ ఫైర్ బేస్ ఐడియా ఉంటే మనకు ఫైర్ బేస్‌లో ఫైల్ స్టోర్ అని ఒకటుంటది. అక్కడ మన కలెక్షన్స్, డాక్యుమెంట్స్‌లో మన డేటాని స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఐడియా ఉంటే మీకు ఇప్పుడు నేను చెప్పేది ఈజీగా అర్థమైతది. ఒకవేళ అలా కాకపోయినా మనకి ఇక్కడ డేటాబేస్‌కొచ్చేకల్లా డేటాబేస్ ఉంటది, కలెక్షన్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్‌లో ఫీల్డ్స్ ఉంటాయి. కామన్ అనమాట. సో, ఇక్కడికి వచ్చేకల్లా టేబుల్ ప్లేస్‌లో మనకి కలెక్షన్స్ వస్తాయి. రోస్, కాలమ్ ప్లేస్‌లోనేమో మనకి డాక్యుమెంట్స్ వస్తాయనమాట. సో, ఇది డిఫరెన్స్. అండ్ నోఎస్‌క్యూఎల్‌కొచ్చేకల్లా ఇక్కడికొచ్చేకల్లా మనకి రిలేషన్ ఉండదనమాట. ఒక కలెక్షన్‌కి, ఇంకో కలెక్షన్‌కి మధ్య రిలేషన్ ఉండదు. సపోజ్ ఇందాక నేను ఇక్కడ చూపించా గదా! ఎస్‌క్యూఎల్‌లో ఎంప్లాయీస్ టేబుల్, సాలరీస్ టేబుల్. అదే నోఎస్‌క్యూఎల్‌కొచ్చేకల్లా ఎట్లుంటదనమాట. సో, ఎంప్లాయీస్ డీబీ లైక్ ఎంప్లాయీస్ డేటాబేస్ అనుకోండి. ఇక్కడ కలెక్షన్స్‌కొచ్చేకల్లా ఎంప్లాయీస్ కలెక్షన్, సాలరీస్ కలెక్షన్. ఇక్కడ మనకి ఏమొచ్చింది టేబుల్ వచ్చేకల్లా ఎంప్లాయీ టేబుల్, సాలరీ టేబుల్ వచ్చింది కదా! ఇక్కడ మనకు కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఎంప్లాయీ కలెక్షన్, సాలరీస్ కలెక్షన్ అని. మళ్ళీ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనమాట. సో, ఈ కలెక్షన్‌లో ఉండే వాటిని డాక్యుమెంట్స్ అనమాట. ఇదొక డాక్యుమెంట్, ఇదొక డాక్యుమెంట్, ఇదొక డాక్యుమెంట్, ఇదొక డాక్యుమెంట్. అదే మనకి ఇక్కడికొచ్చేకల్లా ఇక్కడ హారిజాంటల్ రో కాలమ్ ఉంటది కదా! అదనమాట. సో, ఈ డాక్యుమెంట్‌కొచ్చేకల్లా ఏందంటే, ప్రతి డాక్యుమెంట్‌కి ఒక యూనిక్ ఐడీ ఉంటదనమాట. అండ్ మనకి మామూలుగా ఎలా మనం అక్కడ ఎట్లా డేటా స్టోర్ చేసుకున్నాం, ఇక్కడ గూడా అంతే డేటా స్టోర్ చేసేసుకుంటాం. మన డాక్యుమెంట్స్‌కొచ్చేకల్లా ఈ డాక్యుమెంట్స్‌కొచ్చేకల్లా ఏందంటే, ఇది జేసన్ ఫార్మాట్‌లో ఉంటదనమాట. మీకు జేసన్ ఐడియా ఉండుంటే, మనకి ఈ డేటా అంతా అనేది ఒక జేసన్ ఫార్మాట్‌లో ఉంటదనమాట. కీ వాల్యూ పేర్లో ఉంటదనమాట. సో, ఈ ఐడీ అనేది కీ, ఇదేమో వాల్యూ. ఎంప్లాయీ నంబర్ అనేది కీ, 1 అనేది వాల్యూ. నేమ్ అనేది కీ. అట్లా మనకి కలెక్షన్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ నెస్టెడ్ గూడా ఉంటాయనమాట. సాలరీస్‌కొచ్చేకల్లా ఈ రెండిటి మధ్య రిలేషన్ ఉండదు. అందుకని మనకి సాలరీస్‌కొచ్చేకల్లా ఎంప్లాయీ నంబర్‌తో పాటు మన నేమ్ గూడా స్టోర్ చేసుకుంటున్నాం. సారీ, ఇక్కడ ఏజ్ పెట్టడం మర్చిపోయా. ఇక్కడ ఏజ్ గూడా వస్తది. ఎందుకంటే మనకి ఈ రెండిటి మధ్య రిలేషన్ లేదు కాబట్టి మనకి డేటా అనేది కొంచెం డూప్లికేషన్ వస్తది. సో, దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి గూడా మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. కానీ మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి రెండిటికి ఉండడం వల్ల నేను అది రాయలేదు. జస్ట్ బేసిక్స్‌గా రాసేసా అనమాట. సో, ఇక్కడికొచ్చేకల్లా ఫిక్స్‌డ్ స్కీమా ఉండదనమాట. ఇక్కడికొచ్చేకల్లా డైనమిక్ స్కీమా ఉంటదనమాట. అంటే ఇక్కడ మీరు నంబరొచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఇంటిజర్ ఉంది గదా! సో, మీరు తర్వాతొచ్చేకల్లా మీరు లాంగ్ బెట్టుకోవచ్చు, స్ట్రింగ్ అయినా బెట్టుకోవచ్చు. అట్లా మనకి ఫిక్స్‌డ్ స్కీమా ఉండదనమాట. సో, ఎటువంటి డేటా అయినా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వితౌట్ వేరే డాక్యుమెంట్ ఎఫెక్ట్ గాదనమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు. అడ్వాంటేజ్ ఇదేదనమాట. అండ్ మీకు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనకి 2, 3 ఉన్నాయి. మీకు ఇంకొకటి కొత్తది కావాలంటే మీరు డైనమిక్ యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ వైల్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మీరు యాడ్ చేసేసుకోవచ్చు. నో వరీస్ అనమాట. సో, మనకు నోఎస్‌క్యూఎల్ వచ్చేకల్లా ఇంత డైనమిక్‌గా ఉంటదనమాట. ఫిక్స్‌డ్ స్కీమా ఉండదు. డైనమిక్ ఉంటది. అండ్ ఇది డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ అంటే నథింగ్ బట్ ఇదే అనమాట.
ఇక్కడంతా ఒకే దగ్గర ఉండకుండా డిఫరెంట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉంటది. అదనమాట NoSQL గురించి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఎస్‌క్యూఎల్‌కి, NoSQL‌కి మధ్య డిఫరెన్స్ ఏందో. ఎస్‌క్యూఎల్ వచ్చేసి మనకి తెలుసు కదా, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ఆర్‌డీబీఎంఎస్‌లో యూజ్ చేస్తారనమాట. ఆర్‌డీబీఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సారీ, ఇక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ రాయడం మర్చిపోయా, నేను అప్డేట్ చేస్తా దీన్ని. అదే అనమాట, రిలేషనల్ డేటాబేస్ అంటే రిలేషన్ ఉంటదనమాట. ఒక టేబుల్‌కి ఇంకో టేబుల్‌కి మధ్య రిలేషన్ అనేది ఉంటది. అందుకే దీన్ని ఆర్‌డీబీఎంఎస్ అంటారు. అదే మనకి NoSQL‌కి వచ్చేకల్లా ఇట్ ఈస్ ఎ నాన్ రిలేషనల్ అనమాట. సో, ఒకదానికి వచ్చేసి రిలేషన్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. డేటా అనేది డిఫరెంట్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయ్యే ఉంటదనమాట. ఇక్కడికొచ్చేవరకు స్ట్రక్చర్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఆల్రెడీ మనం చెప్పాం కదా, డేటా మొత్తం ఒక టేబుల్స్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఇక్కడికొచ్చేకల్లా జేసన్ ఫార్మాట్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా కెన్ బి స్టోర్డ్. ఇక్కడ మనకి NoSQLలోకి వచ్చాక అన్‌స్ట్రక్చర్డ్ డేటాని మొత్తాన్ని స్టోర్ చేసుకోవచ్చనమాట. యూజింగ్ జేసన్ అనమాట. సో, మనకి ఇక్కడ మనకేంటిది ఇక్కడ NoSQLలోకి వచ్చేలోకల్లా జేసన్‌లో డేటాని ఇన్సర్ట్ చేస్తా ఉంటామట. ఇన్సర్ట్ చేయడం, రిట్రీవ్ చేసుకోవడం అంతా జేసన్ ఫార్మాట్‌లో జరిగిపోతదనమాట. ఇక్కడికొచ్చేసి స్కీమాస్ అన్నీ చెప్పా కదా, స్కీమాస్ అనే దానికి రిలేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటున్నమాట. ఇక్కడేమో స్కీమాస్ అనేది అంతుండదు. దే ఆర్ ఫ్లెక్సిబుల్ అనమాట. స్కీమాస్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఎస్‌క్యూఎల్‌కి వచ్చేకల్లా మనకి ఆ ఛాన్సెస్ ఉండదనమాట. అండ్ ఫిక్స్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ స్కీమా. ఒకసారి మన స్కీమాలో ఎస్‌క్యూఎల్‌లో డిఫైన్ చేస్తే అది ఫిక్స్డ్ ఉంటదనమాట. లైక్ ఈ ఎగ్జాంపుల్‌లో చూస్తే ఎంప్లాయీ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఏజ్ అనేది ఖచ్చితంగా నెంబరే ఉంటది. ఇది ఎప్పటికి టెక్స్టే ఉంటది. ఇది ఎప్పటికి నెంబరే ఉంటది. ఇది ఫిక్స్డ్ అనమాట. ఎప్పటికి చేంజ్ అవ్వదు ఎట్టి పరిస్థితిలో. ఫిక్స్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ స్కీమ్. ఫిక్స్డ్ అయినా ఉండాలి, లేకపోతే ముందే డిఫైన్ చేసైనా ఉండాలి. డైనమిక్ స్కీమా. NoSQLకి వచ్చేరకం డైనమిక్ స్కీమా. అంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఉంది. నెక్స్ట్ ఇంకో కొత్త ఇన్సర్ట్ చేసే రికార్డ్‌లో ఎంప్లాయీ నెంబర్‌తో పాటు మీరు ఎంప్లాయీ నెంబర్ బదులు ఎంప్లాయీ 1, 2 అని విత్ స్ట్రింగ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. దాన్ని మనం డైనమిక్ స్కీమా అంటాం అనమాట. ఇది స్కీమ్ అని రాసా. అండ్ సూటబుల్ ఫర్ ద హైరార్కికల్. సో, నాట్ సూటబుల్ ఫర్ ద హైరార్కికల్ డేటా స్టోరేజ్ అండ్ బెస్ట్ సూటబుల్ ఫర్ ద హైరార్కికల్ డేటా. అదే డేటా మొత్తాన్ని హైరార్కికల్‌లో పెట్టుకోవడానికి సపోర్ట్ చేయదు. ఇక్కడ మన NoSQLకి వచ్చే బెస్ట్ అనమాట. ఇక్కడ ఎస్‌క్యూఎల్‌కి వచ్చేలక కాంప్లెక్స్ క్వైరీస్ ఉంటాయన్నమాట. కాంప్లెక్స్ క్వైరీస్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు మన డేటాబేస్‌లో. ఎందుకంటే ఇదంతా ఫిక్స్డ్ స్కీమా ఉంటది కాబట్టి మనం కాంప్లెక్స్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అదే మనకి NoSQL‌కి వచ్చేకల్లా ఏందంటే, మనకి కాంప్లెక్స్ స్కీమాల్ని రన్ చేయడం కొంచెం కష్టం. కానీ కొన్ని ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన వాటిల్లో మనం లైక్ MongoDBలో యూజ్ చేసుకొని మనం కాంప్లెక్స్ క్వైరీని కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వర్టికల్ స్కేలబుల్ అండ్ హారిజాంటల్ స్కేలబుల్ అనమాట. ముందు స్కేలబుల్ అంటే ఏంటంటే స్కేలింగ్ అనమాట. సపోజ్ స్కేలింగ్ అనేది మనకి డేటాబేస్ కాన్సెప్ట్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే స్కేలింగ్ అంటే ఏంటంటే, సపోజ్ నాకు ఒక వెబ్‌సైట్ ఉంది. షాపింగ్ వెబ్‌సైట్. నేను ఏదో ఒక ఫెస్టివల్ వస్తుంది. నేను సేల్స్ లాంచ్ చేస్తున్నాను. నేను ఒక 1,00,000 మంది యూజర్స్ వస్తారనుకున్నా. కానీ ఎక్స్‌పోనెన్షియల్‌గా ఒకేసారి 10,00,000 యూజర్స్ వచ్చారు. అప్పుడేందంటే నా సర్వర్ ఏందంటే ఓన్లీ 1,00,000 మందికే సపోర్ట్ చేస్తది. కానీ నేను ఒకేసారి సర్వర్‌ని ఇంక్రీజ్ చేయాలి. 10,00,000 మందికి సపోర్ట్ చేసేటట్టు చేయాలి. అప్పుడు దాన్ని మనం స్కేల్ చేస్తామనమాట. స్కేలింగ్ ఈజ్ నథింగ్ బట్ 1,00,000 మందికి సపోర్ట్ చేసేదాన్ని మనం 10,00,000 మందికి సపోర్ట్ చేయడానికి ఎక్స్‌ట్రా రిసోర్సెస్‌ని మన సిస్టమ్‌కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వర్‌కి యాడ్ చేస్తామనమాట. సో, ఇది స్కేలింగ్ అనమాట. సో, ఈ స్కేలింగ్‌లోకి వచ్చాకల్లా మనకి 2 టైప్స్ స్కేలింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో వర్టికల్ స్కేలింగ్, అనదర్ వన్ ఏమో హారిజాంటల్ స్కేలింగ్ అనమాట. సో, అదేంటిదంటే వర్టికల్ స్కేలబుల్ అంటే ఏందంటే, ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ ఒక సర్వర్ ఉందంటే, ఆ సర్వర్‌కే మనం కొత్తగా రిసోర్సెస్ యాడ్ చేసాం. ఆల్రెడీ 8 జీబీ ర్యామ్ ఉంటే 16 జీబీ గానీ, 64 జీబీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న హార్డ్ డిస్క్‌ని ఇంక్రీజ్ చేస్తాం, ప్రాసెసర్‌ని వీటన్నిటిని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. నంబర్ ఆఫ్ ప్రాసెసర్ అలొకేటెడ్. అంటే మనం ఇక్కడ కొత్తయి ఏమి యాడ్ చేయం. ఉన్న సిస్టానికి మనం కొత్త ఎక్స్‌ట్రా రిసోర్స్‌ని అండ్ పవర్‌ఫుల్ రిసోర్స్‌ని యాడ్ చేస్తాం అనమాట. అదే కమ్ టు ద NoSQL ఏందంటే, ఇది డిస్ట్రిబ్యూటెడ్ కదా! ఇక్కడేందంటే హారిజాంటల్ స్కేలబుల్ అనమాట. హారిజాంటల్ స్కేలబుల్ ఏందంటే, ఆల్రెడీ ఒక సర్వర్ ఉంటది కదా! ఆ సర్వర్ పక్కన ఇంకొక సర్వర్ పెడతామనమాట.
లైక్ ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ పక్కన ఇంకో సర్వర్ పెట్టి ఈ రెండిటి మధ్య లింక్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్‌ట్రాగా మనం ఆల్రెడీ ఉన్న సర్వర్‌కి ఇంకొక సర్వర్ యాడ్ చేస్తున్నాం. సో, అందుకని దీన్ని హారిజాంటల్ అనమాట. మీరెట్లా గుర్తుపెట్టుకుంటారంటే హారిజాంటల్. ఒకదాని పక్కన ఒకటి పెడతారు కాబట్టి హారిజాంటల్. వర్టికల్ అంటే ఏందంటే దీన్నెట్లా గుర్తుపెట్టుకుంటారో ఆల్రెడీ ఉన్నదానికే రిసోర్స్‌ని యాడ్ చేస్తారు అన్నట్టు వర్టికల్ గుర్తుపెట్టుకోండి. అండ్ NoSQLకొచ్చేకల్లా మనకి SQLకొచ్చేకల్లా ఎగ్జాంపుల్ ఏందంటే MySQL మోస్ట్ యూజ్డ్ డేటాబేస్ అనమాట ఇప్పటికి గూడా. అండ్ ఒరాకిల్ కూడా మోస్ట్ యూజ్డ్ అండ్ PostgreSQL కూడా బాగా యూజ్ చేస్తారనమాట. అండ్ ఎస్క్యూలైట్ వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు ఆండ్రాయిడ్ టచ్ ఉంటే ఎస్క్యూలైట్ వచ్చేసి మనం వాడతాం అనమాట. అండ్ డిఫాల్ట్ డేటాబేస్ అనమాట ఆండ్రాయిడ్‌కి వచ్చేకల్లా. సో, వీటన్నిటిలో మనం ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో, వీటన్నిటిలో మనం ఎస్క్యూఎల్ డే ఎస్క్యూఎల్‌ని యూజ్ చేస్తాం అనమాట. NoSQLకి వచ్చేకల్లా మాంగోడీబీ, కసాండ్రా, అపాచీ, రెడిస్ వీటన్నిటిలో యూజ్ చేస్తాం అనమాట. పాపులర్ ఏందంటే మాంగోడీబీ ఇయన్నీ ఓపెన్ సోర్సెసే అనమాట. సో, ఈ మ్యాక్సిమం NoSQLకి వచ్చాక ఇవన్నీ ఓపెన్ సోర్సెసే. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం మాంగోడీబీ గురించి కూడా మాంగోడీబీ ట్యుటోరియల్స్ కూడా చెప్పబోతున్నాం అనమాట. సో, ఇది బేసిక్ డిఫరెన్స్ ఎస్‌క్యూఎల్‌కు NoSQLకి అనమాట. సో, 2 డేటాబేస్‌లే. కానీ స్టోరేజ్ ద వే ఆఫ్ స్టోరింగ్ అంటే ఎలా స్టోర్ చేస్తారు, ఎలా రిట్రీవ్ చేస్తారు, ఆ ఫార్మాట్స్ అన్నీ చేంజ్ అవుతాయి. బై ఎండ్ ఆఫ్ ది గోల్ రెండిటికి ఏందంటే డేటాను స్టోర్ చేసుకోవడం, డేటాని యూజర్‌కి చూపియడం, ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడం. ఇది డేటాబేస్ పని. ఈ మూడే క్రూడ్ ఆపరేషన్స్. డేటాని క్రియేట్ చేయడం అండ్ రీడింగ్ క్రియేట్ చేసిన డేటాని రీడ్ చేసుకోవడం, అప్డేట్ చేయడం. ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాని అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఇదనమాట ఏ డేటాబేస్‌లో అయినా మామూలుగా ఉండే ఫంక్షనాలిటీస్. ఇది ఎస్‌క్యూఎల్‌కి, NoSQL గురించి. NoSQL డిఫరెన్స్ అండ్ డేటాబేస్ డిఫరెన్స్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా ప్రొఫైల్ లింక్స్ ఉన్నాయి. సోషల్ నెట్వర్క్ ప్రొఫైల్ లింక్స్. నన్ను టచ్ అవ్వండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తా. అండ్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకేదైనా ఇంప్రూవ్ కావాలంటే ఇంప్రూవ్ అవుతా. థ్యాంక్ యూ.